మీకు ఎదటవాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అనేటువంటిది మన ఆత్రేయ గారు ఎప్పుడో చాలా క్రితం 50-60 ఏళ్ల క్రితం చెప్పాడు. ఓ శని గీతం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ సంబంధించి కానీ, అవినీతికి సంబంధించి కానీ, అరాచకం సంబంధించి కానీ దేని గురించి అయినా సరే అందులో వాళ్ళు మాస్టర్స్ చేసుకున్నారన్న. ఆ, ఇక్కడ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఆయనకి ఎప్పుడూ గద్దె ఎక్కని వాడు గద్దె ఎక్కితే ఏమవుద్ది అన్నటువంటిది ఆయన సడన్ గా ఒకసారి స్పీకర్ అయిపోయేటప్పటికి ఆయనకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఒక సభ మొత్తం తన కనుసరణలో నడుతుందనేటప్పటికి ఆయనకి ఒళ్ళు పై లేకుండా వ్యవహరించేవాడు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేశాడు. ఎలాంటి అరాచకమైనా సరే అప్పట్లో వెలుగులోకి రాలేదు, కానీ చాలా దారుణాలు దుర్మార్గాలు చేశారు ఆంధ్ర వరుసలో. ఓకే. అందులో భాగమే నిన్న వాళ్ళు బుక్ అయిన విషయం. ఇక్కడ వైసీపీకి సంబంధించి వాళ్ళ నాయకులు 2-3 కేటగిరీల కింద విభజించుకున్నారు. అంటే హైఫై జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇలాగా. సెకండ్ లేయర్ ఏంటంటే రోజారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తాడిపత్రి అతను, ఇలాంటి వాళ్ళు. థర్డ్ గ్రేడ్ ఎవరంటే అంబటి రాంబాబు, పేరు నాని, కొడాల నాని, ఇలాంటి వీళ్ళు ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళ మీదకి వదలటానికి వీళ్ళని మూడవ ప్లేస్ లో ఉన్న వాళ్ళని వదులుతారు. వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడతారు. చూసి మనం ఏం ఇప్పుడు చేస్తాం, ఇది చూసి వాళ్ళు ఫీల్ అవుతారు. అడిసిమిల్లి గారు, మీరు వాళ్ళని థర్డ్ గ్రేడ్ లో పెట్టారు, పేరుని నాని, అంబటి రాంబాబుని. నేను కదా వాళ్ళు పెట్టారండి. అది ఆయన పెద్దిరెడ్డి అన్నాడు కదా. అవును, పెద్దిరెడ్డి అన్నాడు, నేను వాళ్ళ మాట్లాడలేను అని. నేను వాళ్ళ మాట్లాడిన నా సంస్కారం ఉన్నది, వాళ్ళ సంస్కారం లేదన్నాడు. అదే మనం కొంచెం వివరించి వాళ్ళకి హితవు చెప్తున్నాను, వాళ్ళకే హితవు చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక నిమిషం పర్లేదు వాళ్ళకి హితవు చెప్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎలా వాడుతున్నారు అనేటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి ఒక అవగాహన ఉండాలి, ఒక వివేకం ఉండాలి. వీళ్ళకి అదేం లేదు కదా. ఈ 3 కేటగిరీలో ఉండి మీకు ఈ పెద్దిరెడ్డి గారు, ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం మాట్లాడరు. వాళ్ళ స్కాములు కూడా వాళ్ళు చేసినవి కూడా బయట రాకుండా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల మేనేజ్మెంట్ వాళ్ళు పిఎల్ గట్ట అరెస్ట్ అవుతారు, కానీ వాళ్ళు అరెస్ట్ అవ్వరండి. ఇప్పుడు ఇక్కడ తమ్మినేని సీతారాం ఉన్నాడు. మీరు ఇందాక అడిగారు మిగతా వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వలేదని. వాళ్ళు అరెస్ట్ అవుతారు. ముందు బలిపశువులు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డికి కారు కింద పడిన వాళ్ళకి పరిస్థితి ఏమైపోయిందో అలాగే ముందు ఇక్కడ బలిపశువులు అవుతారు. ఇదంతా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం మీద మనం భారం వేయకూడదు. వాళ్ళని శిక్షించండి, లేకపోతే వాళ్ళని తన్నండి, కొట్టండి, వాళ్ళని నరకండి అని ఏమి వాళ్ళ భారం మీద వేయకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే మరొక భారం మన మీద ఉంది ఆంధ్రప్రదేశ్ పౌరులుగా. జగన్మోహన్ రెడ్డిని మొన్న అడ్రస్ లేకుండా చేసాం, ఆచూకీ లేకుండా చేసాం 2024లో. 2029లో ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఇది మన బాధ్యత. ఇది అయిన తర్వాత రాజాలో రెడ్డి అది ఇంకా ఏదైనా సరే. ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని మాక్సిమం బదనాం చేస్తారు, అన్ని విధాల దెబ్బతీయడానికి చూస్తారు, లేనిపోని అబండాలు వేస్తారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు మాక్సిమం వాడింది పోలీస్ డిపార్ట్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఇక వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఆలోచించుకోవాలి, ఎవరి వల్ల మనకి మంచి పేరు వస్తుంది, ఎవరి వల్ల మన డ్యూటీ మనం చేసుకోగలుగుతున్నాం. అధికారులు కానీ కింద స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు ఆలోచించుకోవాలి. ఇందులో మీరు అన్నారు కదా ఇందాక, అందరూ అలా ఉండరండి. డెఫినెట్ గా అందరూ అలా ఉండరండి. మీకు అలా లేకుండా ఈ మంచి ప్రభుత్వం ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలనుకున్న వాళ్ళు గోల్డ్ గిల్లుకుంటా రేగిపోళ్ళు తింటా కూర్చున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా. వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వీళ్ళని ఏం చేయాలి, వాళ్ళ సేవలు ఎలా ఉపయోగించుకోవాలి. అంశం మీద కూడా మీరు కంటిన్యూ చేయండి, తర్వాత మిగతా ఇద్దరు గెస్టులతో మాట్లాడతా. సజ్జల గారు, అంటే ఒక బ్రీఫ్గా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్,